హలో హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ హస్బెండ్ రెడీ. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు అయితే వస్తాయి. సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇంక ఇక్కడ వచ్చేసి 12th డే వెయిట్ లాస్ ఛాలెంజ్ అనమాట. సో ఇంక ఎర్లీ మార్నింగ్ లేవగానే వాకింగ్కి వెళ్ళేసి వచ్చాక నేను వీడియో అయితే షూట్ చేస్తాను. యాక్చువల్గా వాకింగ్కి వెళ్ళేటప్పుడే అంటే నడిచేటప్పుడు ఎవరైనా వీడియో షూట్ చేస్తే బాగుండు, కానీ ఇంకా ఎవరు వీడియో షూట్ చేయరు. ఇంకా నేను కూడా మొబైల్ తీసుకెళ్ళాను అనమాట. అంటే ఇంకా సెల్ఫ్గా చేసుకోవడానికి కూడా మొబైల్ అనేది తీసుకెళ్ళాను. ఇంకా వచ్చాక మాత్రం వీడియో షూట్ చేస్తాను. సో ఇంక ఇక్కడ వచ్చాక కొంచెం తెల్లారింది చూడండి. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా తెల్లారిపోతుంది అనమాట. ఇంకా సందులో నేను చెప్పాను కదా, యాక్చువల్గా ఇంటి ముందర కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడైతే వాకింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయొచ్చు, ఫ్రీగానే ఉంటుంది. కాకపోతే ఇంకా చుట్టూ అందరు చూస్తారని చెప్పేసి ఇక్కడ మాకు సందు ఉంటుంది అనమాట. ఇంకా ఆ సందులోనే బాల్కనీలో ఇంకా వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ మా హస్బెండ్ అయితే ప్రతిరోజు వర్కౌట్స్ చేస్తారు. ఇంకా తను చాలా హెల్తీ ఫుడ్ తీసుకుంటారు అండ్ హై ప్రోటీన్ ఫుడ్ ఇవంతా. అంటే నేను చేస్తాను కానీ ఆయన అంతా మెయింటైన్ అయితే చేయలేనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా 12th డే వెయిట్ లాస్ ఛాలెంజ్ అనమాట. సో ఇంకా వర్కౌట్స్ అవన్నీ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా జిమ్కి వెళ్తే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ ఇంట్లో కూడా అన్నీ చేసుకోవచ్చు, జిమ్మే అవసరం లేదు. సో నేను ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని వర్కౌట్స్ చేస్తాను. నేను ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పాను మీకు, గూగుల్లో కానీ పింట్రెస్ట్లో కానీ చూసేసి నేను వర్కౌట్స్ అనేది నేర్చుకుంటాను. లేదు నాకు టైం లేదు అన్నప్పుడు ఇంకా ఫాస్ట్గా నాకు వచ్చినాయి నేను వర్కౌట్స్ చేసేసుకొని ఇంకా ఇంట్లో వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఈరోజు కూడా అంతే, నాకు వర్కౌట్స్ అయితే అంటే నాకు వచ్చిన వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేశాను. ఎలా అయితే మన బాడీ మూవ్ అండ్ మనకనేది కొలెస్ట్రాల్ బర్న్ అయిపోవాలన్నమాట, అంటే క్యాలరీస్ బర్న్ అయిపోవాలి. సో ఇంకా ఇక్కడ వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేశాను. సో ఎవ్రీడే సేమ్ వర్కౌట్స్ అయితే చేయను, కొంచెం డిఫరెంట్గా వర్కౌట్స్ అనేది చేస్తూనే ఉంటాను. సో ఇంకా ఇక్కడ కొన్ని వర్కౌట్స్ కొన్ని కొత్తవి కూడా చూసి నేర్చుకున్నాను అనమాట. సో ఇవి వర్కౌట్స్ చేసినప్పుడు చాలా పెయిన్గా ఉంటాయి, కానీ ఆ తర్వాతకి ఎలాంటి పెయిన్ లేకుండా పోతూ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఫ్రంట్ సైడ్ నేను వర్కౌట్ చేస్తుంటే బ్యాక్ సైడ్ చూడండి మా హస్బెండ్ వర్కౌట్స్ చేస్తూ ఉన్నారనమాట. నిజంగా ఇంట్లో ఇద్దరం ఇంత హెల్తీగా ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్ళు హెల్తీ అయిపోతారనమాట. సో ఇంకా నేను ఇక్కడ వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేశాను. ఎవ్రీడే 1 అవర్ వాకింగ్కి వెళ్తున్నాం, ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే వర్కౌట్కి అయితే 1.5 అవర్ నా గురించి నేను తీసుకునే టైం అనమాట ఇది. నిజానికి నా కోసం నేను స్పెషల్గా ఏం టైం తీసుకోను. ఎవ్రీడే ఏం వండాలి, ఏది క్లీన్ చేయాలి, ఏది కడగాలి, ఇదే సరిపోతూ ఉంటుంది. సో కాకపోతే నా హెల్తీగా ఉండడం కోసం నేను తీసుకునే టైం ఏంటంటే ఇదే అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి వర్కౌట్స్ ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాను. ఎవ్రీ వర్కౌట్ సో 20 చేస్తున్నాను అనమాట. ఇంకా రోజుకి పెంచుతూ పోదామని అనుకుంటున్నాను అనమాట. సో మనకి ఇది సరిపోదు, ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి వెయిట్ తగ్గడం కోసం అయితే. సో నార్మల్గా వెయిట్ మేనేజ్ చేసే వాళ్ళకి వాకింగ్ చేసి కరెక్ట్ వేలో ఫుడ్ తీసుకుంటే అవసరం లేదు. కాకపోతే మనం వెయిట్ తగ్గాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంకా వర్కౌట్స్ అనేది కొంచెం గట్టిగా చేయాలన్నమాట. వర్కౌట్స్ చేయగానే సరిపోదు, వర్కౌట్స్తో పాటు మన డైట్ కూడా మెయింటైన్ చేయాలన్నమాట. అంటే షుగర్ లెవెల్స్, అంటే షుగర్స్ తినకుండా ఉండడం అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకుండా ఉండడం, ఇవి చేస్తూ ఉండాలన్నమాట. సో చూద్దాం ఈసారి ఎంత వెయిట్ తగ్గుతామో. వారంలో 2 kgs అయితే తగ్గాను. ఇంకా ఆ తర్వాతకి ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను తగ్గడానికి. చూద్దాం ఎంత వెయిట్ తగ్గుతామో ఏంటి అనేది ఈసారి. సో వెయిట్ తగ్గినా తగ్గకపోయినా చాలా హెల్తీగా చాలా యాక్టివ్గా అనిపిస్తుంది డే మొత్తం నాకు. అసలు ఇలా గనక మనం నా డేని స్టార్ట్ చేస్తే ఆ రోజు మొత్తం ఫుల్ యాక్టివ్గా ఉండిపోతాను. సో లేజినెస్ అనేదే ఉండదు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను ఫుల్ డే అనమాట. సో ఇంకా నాకైతే మెయిన్ సైడ్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. దానికోసం ఈ వర్కౌట్ ఖచ్చితంగా ప్రతిరోజు చేస్తూనే ఉంటాను. సో ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను. అండ్ ఇప్పటి నుండి బట్టలు కూడా నేను చేత్తోనే వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా మాకు వాషింగ్ మిషన్ ఉంది, నేను ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తాను. కాకపోతే ఇంకా ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్, ఇంకా పిల్లల్ని ఫుడ్ పెట్టించి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక నాకు ఖాళీ టైం అనేది దొరుకుతుంది కదా. సో ఇంకా అప్పుడు టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి బట్టలు కూడా చేత్తోనే వాష్ చేసుకోవడం అనేది మొదలుపెట్టాను. బట్టలు వాష్ చేయడం కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ కదా, సో అందుకని చెప్పేసి సో వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఇంకా హనీ వాటర్ అయితే తాగేస్తాను. ఇంట్లో వర్క్ అంతా చేసుకుని 10 o'clockకి హనీ వాటర్ అయితే తాగుతాను. సో ఇంక ఇక్కడ 10 o'clockకి హనీ వాటర్ తాగేసాను. ఇంకా ఇది వచ్చేసి సండే రోజు లాగనమాట. సో సడన్గా మా అన్నయ్య వచ్చేసాడనమాట. మా అన్నయ్య వచ్చేసి ఇంటికి వెళ్దాం రా,
ఇంకా మా దగ్గర మైసమ్మ. ఇప్పుడు తెలంగాణలో ఏంటి అంటే ఈ సీజన్లో అంటే ఉగాది తర్వాత ఉగాదికి ముందు ఏంటంటే ఎల్లమ్మ తల్లికి ఇంకా మైసమ్మ తల్లికి ఇలా పెట్టుకుంటూ ఉంటారనమాట. సో అలా ఇక్కడ మా బావి దగ్గర మైసమ్మ అనేది ఉందన్నమాట. సో ఇంకా అక్కడ పెట్టుకోవడానికని మా అమ్మ వాళ్ళు వెళ్ళారంట గుడి దగ్గరికి. సో ఇంకా నేను వచ్చేసరికి వాళ్ళు గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇది వచ్చేసి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట. సో ఇంకా ఇంటి వెనకాల సైడ్ ఏమో ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది, కొంచెం బావి దగ్గర వచ్చేసి ఇంకా మైసమ్మ తల్లి టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఇంక ఇద్దరు పిల్లలు నాతోనే ఉన్నారు, ఇంకా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా నాతోనే ఉండేసరికి ఇంకా అక్కడికి ఎందుకులే అని చెప్పేసి ఇంట్లోనే ఉండిపోయాను నేను. ఫుల్ ఎండ కొడుతుంది, ఆల్మోస్ట్ 12 అలా అయింది, 12:30 అయింది. ఫుల్ ఎండ కొడుతుంది, వాళ్ళు ఉండలేరు, ఇంకా అక్కడ చెట్లు కూడా ఉండవు అనమాట నీడకి. సో అందుకని చెప్పేసి వెళ్ళలేదు. ఇంకా ఆడ మా మమ్మీ కోడిని కట్ చేసుకొని వచ్చాక ఇంక ఇక్కడ చికెన్ మటన్ అన్నీ చేశారనమాట. నేను పెద్ద అంటే నాన్ వెజ్ తినే టైప్ ఏం కాదు, ఎక్కువ వెజ్ తింటా, నాన్ వెజ్ అస్సలు తినను. సో అందుకని చెప్పేసి మా మమ్మీ అంటే మా వదిన ఇంకా నా కోసం ఎగ్ కూడా చేసేసింది అనమాట. తను కూడా నాన్ వెజ్ తినదు, సో వెజ్ తింటుంది కాబట్టి సో ఇంక ఇద్దరి కోసం ఎగ్ అయితే చేసిందనమాట. సో నేను ఎగ్ ఇంక ఇక్కడ కొంచెం చికెన్ వేసేసుకొని తిన్నాను. అండ్ ఈ రోజైతే నా లంచ్ స్కిప్ అయిపోయింది అనమాట. బ్రౌన్ రైస్ చపాతీ తినేది కదా, కాకపోతే ఈరోజు వైట్ రైసే తిన్నాను. మా మమ్మీకి కనుక తెలిసిందో నేను ఇట్లా వెయిట్ లాస్ కోసం ఇలా ట్రై చేస్తున్నానని ఇంకేం లేదు, తిట్టి చంపేస్తుంది. ఇంకా నీకు ఇంట్లో పని తక్కువ అవుతుందా అది ఇది అని, ఎంతైనా అమ్మ కదా అలానే ఉంటుంది. సో ఇక్కడ నేను పిల్లలు ఇంక అందరం కలిసి కూర్చొని తింటూ ఉన్నాం అన్నమాట. ఇలా ఇంతకుముందు కొంచెం అంటే మ్యారేజ్ అయిన కొత్తలో కొంచెం ఊరికే వస్తూ ఉండేదాన్ని అమ్మ వాళ్ళ ఇంటికి, కొంచెం దగ్గరగానే ఉండేది. కాకపోతే ఇంకా పిల్లలు పుట్టి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇంకా టైం ఎక్కడ ఉంటుంది, అసలు ఇయర్లీకి 1 టైం 2 టైం రావడమే ఎక్కువ. సో ఇంకంతా అయిపోయి ఇంటికి కూడా వచ్చేసాం రిటర్న్ ఈవినింగ్కే. మళ్ళీ మండే రోజు స్కూల్ ఉంది కదా, మళ్ళీ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాను. సో ఇంటికి వచ్చాక ఇంకా ఈ అంట్లు అనేది ఉదయాన్నే అన్నీ తోమేసి వెళ్ళిపోయాను అనమాట. సో ఇంక వీటన్నిటిని తీసి ఎక్కడక్కడ పెట్టేసి కిచెన్ గట్ట క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను కిచెన్ ఈరోజు ఏం వంటలు చేయలేదు. యాక్చువల్గా ఇడ్లీ అయితే ఉదయాన్నే పాప వాళ్ళకి టిఫిన్ చేశాను, ఇంకా పుదీనా వాటర్ నేను కాగబెట్టేసుకొని తాగేసాను. ఇంకేం వర్క్ చేయలేదన్నమాట, ఇంకా అంటే ఏం వంట అయితే చేయలేదు. మా హస్బెండ్ వచ్చేసి తనకి బయట ఫంక్షన్ అని తను బయటే తినేసారనమాట. కాకపోతే కొంచెం మెస్సీగా అక్కడక్కడ అవి గ్లాసెస్ అవి పెట్టేసి వెళ్ళిపోయాడనమాట. సో ఇంకా వాటన్నిటిని తీసి క్లీన్ చేసి ఇంకా లోపలైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఉదయం అంట్లు తోమనే ఉంటాయి కదా, సో ఇంకా అవన్నిటిని తీసేసి నీట్గా సర్దేసుకుంటున్నాను అనమాట. అదేంటో అండి నాకు కొంచెం ఓసిడి ఉంది, అంటే ఇలా అంట్లు ఎక్కడవక్కడ పెట్టి పడుకోలేను. ఇంకా కిచెన్ టాప్ అనేది నాకు నీట్గా క్లీన్గా, అసలు కిచెన్ టాప్ మీద ఏమీ ఉండొద్దు. సో ఇంకా పిల్లల పైన కూడా అరుస్తూ ఉంటాను, ఎక్కడెక్కడ పెట్టారనుకో ఇంకా అయిపోయింది సంగతి, వాళ్ళ మీద అరుస్తూ ఉంటానన్నమాట. సో ఇంకా ప్లేట్స్ అవన్నీ తీసేసి ఇంకా నీట్గా ఎక్కడెక్కడ సర్దిస్తున్నాను. ఇది మంచిదో చెడో తెలియదు కానీ ఈ ఓసిడి అనేది ఈ మధ్య అయితే ఇంకా మరీ ఎక్కువైపోయింది. ఇంకా మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ స్పూన్స్ అవి అక్కడ వేసారనుకో ఇంకా అయిపోయింది వాళ్ళ సంగతి. సో ఇంక ఇవన్నీ ప్లేట్స్ ఇవన్నీ నీట్గా సర్దుకొని ఇంకా కిచెన్ ఒకసారి డీప్ క్లీన్ అయితే చేస్తాను. ఎంత డీప్ క్లీన్ చేసినా అక్కడక్కడ కాక్రోచెస్ ఉంటున్నాయండి, వాటిని చూస్తే అయితే నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట. సో అప్పటికి హిట్ కొడుతూనే ఉన్నాను, అయినా కానీ అక్కడక్కడ ఉంటున్నాయి అనమాట. అప్పటికి అంటే పేపర్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఇంకా పేపర్ డబ్బాలు ఉంటాయి అవి ఉంటే వస్తాయని చెప్పేసి ఫైనల్గా వాటన్నిటిని తీసి కూడా పడేసాను. కానీ అక్కడక్కడ ఇంకా కనిపిస్తూనే ఉంటాయి, ఇప్పుడు కనిపించవు, మిడ్ నైట్ లైట్ ఆఫ్ చేశాక వస్తాయన్నమాట. సో అందుకనే ఫుడ్ని కూడా చాలా జాగ్రత్తగా పెడతానమాట. మళ్ళీ అవి ఏమైనా వస్తే ఇంకా ఫుడ్ తింటే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాను. ఫైనల్లీ నా కిచెన్ టాప్ చూడండి ఇలా ఉండాలన్నమాట. నాకు ప్రతిరోజు నా కిచెన్ టాప్ ఇలానే ఉండాలి. సో ఇంక ఈరోజు వెయిట్ లాస్లో భాగంగా ఏంటంటే ఇంకా మార్నింగ్ వచ్చేసి పుదీనా వాటర్ తిన్నాను, ఆఫ్టర్నూన్ వైట్ రైస్ అయితే తినేసాను కదా. సో ఇంకా నైట్కి వచ్చేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ వైట్ రైస్ తిన్నాను కదా అని చెప్పేసి రాగానే వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగాను. సో అది వీడియో అయితే షూట్ చేయలేదు. యాక్చువల్గా పోయి మళ్ళీ వచ్చేసరికి జర్నీకి అంటే 1 డేలోనే పోవడం రావడం జరిగింది కదా. సో జర్నీకి ఇంకా నాకు బాగా అలసిపోయినట్టు అనిపించేసింది అనమాట. సో ఇంకా రేపటి కోసం వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి ఇక్కడ బాదం పప్పు అయితే నానబెడుతున్నాను. నేను చెప్పాను కదా ఎవ్రీడే హనీ వాటర్ తాగంగానే ఒక 10 మినిట్స్ తర్వాతకి ఎవ్రీడే 10 బాదం పప్పు లేదా 6 అన్న 10 అన్న తీసుకుంటూ ఉంటాను. పిల్లలకి మాత్రం 5 ఇస్తూ ఉంటాను అనమాట బాదం పప్పు.
సో అందుకోసం రేపటి కోసం అని చెప్పేసి బాదం పప్పు అయితే నానబెట్టుకున్నాను. ఆల్మోస్ట్ పిల్లలు పడుకున్నారనమాట. మేము వచ్చేసరికి 8 అయింది. ఇంకా 9 కల్లా తినిపెట్టేసి వాళ్ళని పడుకోబెట్టేశాను. ఇంకా నేనైతే 10 o'clock అయింది. ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇవన్నీ చేసుకొని పడుకునేసరికి ఆల్మోస్ట్ 10 o'clock అయితే అవుతుందన్నమాట. సో ఇంకా వాటిని ఒకసారి వాష్ చేసుకొని ఇంకా మళ్ళీ నానబెట్టేసి ఇంకా పడుకుంటాను అనమాట. సో ఇంకా ఈరోజు వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే ఇలా గడిచింది 12th డే. సో నేనైతే ఆల్మోస్ట్ 72కి వచ్చాను. కానీ అప్పటికి కొంచెం బొద్దుగా అనిపిస్తున్నాను కదా, ఎట్లా చేసాను ఒక 66 లేదా 64కి వస్తే బాగుండు అనేది నా ఫీలింగ్. సో దానికోసమే ఈసారి కొంచెం గట్టిగా ట్రై చేస్తున్నాను వెయిట్ లాస్. సో ఇంక ఈరోజు వీడియో అయితే ఇది. నా వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ రేపటి వెయిట్ లాస్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.